గురువుగారు, ఈ నవరాత్రులలో వివిధ రూపాల్లో గణపతి ఆకృతుల్ని ఆరాధిస్తూ ఆనందిస్తూ ఉంటారు భక్తులు. అయితే ఈ స్వరూపాలకు పురాణ ప్రామాణికత ఉందా? గణపతి యొక్క 32 అవతారాలను మనకు పురాణం తెలియజేస్తుంది. ఒక్కొక్క మూర్తికి ఆరాధించే ఒక మంత్రం ఉంది, ఒక యంత్రం ఉంది, ఫలితాన్ని అందుకోవటానికి ఒక సాధన క్రమం ఉన్నది. లక్ష్మీ గణపతిని ఆరాధన చేస్తే ధనం సిద్ధిస్తుంది. క్షిప్ర గణపతిని ఆరాధిస్తే కావలసిన ప్రయోజనము వెంటనే సిద్ధిస్తుంది. నృత్య గణపతిని ఆరాధన చేస్తే నర్తనంలో అద్భుతమైనటువంటి కౌశలం నీకు సిద్ధిస్తుంది. అక్షర గణపతిని ఆరాధిస్తే సాహిత్యంలో ప్రతిభ నీకు పెరుగుతుంది. బాల గణపతిని ఆరాధిస్తే అద్భుతమైన ప్రతిభా పాఠవాలు చిన్నతనం నుంచి నీకు అలవడతాయి. శక్తి గణపతిని ఆరాధిస్తే నీ శక్తి సామర్థ్యాలు ఇనుమడిస్తాయి. మహాగణపతిని ఆరాధిస్తే సమాజంలో ఉన్నతమైన కీర్తి ప్రతిష్టలు పొందాలన్న నీ ఆలోచన నీకు సార్థకమవుతుంది. సిద్ధి గణపతిని ఆరాధన చేస్తే అద్భుతమైనటువంటి విజయం నీ సొంతమవుతుంది. ఇలా ఒక్కొక్క గణపతి యొక్క అవతారానికి ఒక్కొక్క ప్రయోజనం ఉన్నది. కానీ ఆ విషయాలు తెలుసుకోకుండా మన వినోదం కోసం అనేకమైనటువంటి అవతారాలలో ఆ స్వామిని ఆరాధించటం, ప్రతిష్ఠించటము అన్నది అంత శ్రేయోదాయకమైన విషయం కాదు. ఎందుకంటే పురాణము తస్మాత్ ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో జ్ఞాత్వా కార్య విధానోక్తం కర్మకర్తుమిహార్హసి అని చెప్పింది భగవద్గీత 16వ అధ్యాయంలో. అంటే నువ్వు ఏ పని చేసినా ప్రమాణం శాస్త్రం కావాలి. ఆ శాస్త్రంలో ఎలా చెప్పారో 32 ఆకారాలను అవతారాలను నువ్వు ఆవిష్కరించుకో, తప్పులేదు. కానీ ఆ అవతారాలు శాస్త్రవిహితమై వేదవిహితమై ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ ప్రయోజనం నీకు సిద్ధిస్తుంది. కనుక ఈ విషయాన్ని తెలుసుకొని భాద్రేమాసే శితే పక్షే చతుర్థ్యాం భక్తిమాన్ నరః కృత్వా మహీం మహీం మూర్తిం గణేశస్య చతుర్భుజ అని చెప్తుంది గణేశ పురాణం. అంటే 4 భుజాలతో మట్టితో చేసిన వినాయకుడిని నువ్వు పూజించగలిగితే నీ కోరికలు వెంటనే నెరవేరుతాయి. అందుకే మట్టితో వినాయకుడిని చేసుకుందాం. చెప్పబడిన ఈ 32 అవతారాలలో నీకు ఇష్టమైనది, నీకు అప్పులు ఎక్కువగా ఉంటే రుణ విమోచన గణపతిని పూజించు, అప్పులు తొలగిపోతాయి. ఇలా ఆ 32 అవతారాలలో దేన్నైనా నువ్వు పూజించే ప్రయత్నం చెయ్యమని శాస్త్రవచనం.